NS9 ఛానల్ ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని అవకతవకల గురించి చర్చించడానికి మీ ముందుకు వస్తున్న రాజు జేవి న్యూ ఇండియా పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్. మన రాష్ట్రంలో గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ గారు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అయితే పాపము కొండా సురేఖ గారు వారు ఎమోషనల్గా ఫీల్ అయ్యి నాగార్జున కుటుంబంపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆమె ఉద్దేశపూర్వకంగా చేసింది అని అయితే అనుకోవట్లేదు. ఏది ఏమైనా నాగార్జున కుటుంబాన్ని ఆ విధంగా అనడము క్షమించరాని నేరం. మంత్రివర్యులు ఇప్పటికైనా ఎవరు ఏమనుకున్న నైతిక బాధ్యత వహించి నాగార్జున కుటుంబానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి న్యూ ఇండియా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతున్నది. మీ పాలక ప్రతిపక్షాల మధ్య ఎలాంటి గొడవలైనా ఉండొచ్చు, మీరు ప్రతిపక్షాన్ని ఏమైనా అనండి, కానీ ఈ ప్రతిపక్ష నాయకులతో ఇంకో కుటుంబం లింక్ అయి ఉన్నదని చెప్పి ఉండొచ్చు, కానీ అది వారి మధ్య జరిగిన తతంగం. మీరు దాన్ని ఈ విధంగా బయటికి తీసుకువచ్చి న్యూసెన్స్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి న్యూ ఇండియా పార్టీ భావించడం. కొండా సురేఖ గారిని ఇరిటేట్ చేసి ఎవరైతే ఇరిటేట్ చేసిందో మీరు వారి మీద విరగబడండి తప్ప ఈ యొక్క నాగార్జున కుటుంబాన్ని ఈ విధంగా అనడం అయితే అంత సబబు కాదని మేము భావిస్తూ ఉన్నాం. కొండా సురేఖ గారు వారి గౌరవాన్ని వారు కాపాడుకోవాలి అంటే నాగార్జున కుటుంబానికి సపరేట్గా ఒక ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి వారికి క్షమాపణ చెప్పాలి, వివరణాత్మకమైన క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. నాగార్జున గారు మీ మీద కేసు పెట్టి ఉండొచ్చు, కేటీఆర్ మిమ్మల్ని అవమానపరిచి ఉండొచ్చు, ఇతరత్ర ఎంతోమంది మీ యొక్క ఏదైతే మీ కుల మీటింగ్ జరిగిందో ఆ కుల మీటింగ్లో జరిగిన సంఘటనను ఆధారం చేసుకొని మిమ్మల్ని తూలనాడిలో అదంతా పక్కన పెట్టి మీరైతే నాగార్జున కుటుంబానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని సాహసోపేత కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి అటువంటి ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ దేదీప్యమానంగా ముందుకు వెళ్తున్న క్రమంలో ఈ విధంగా ప్రభుత్వానికి మచ్చ వచ్చేలాగా కొండా సురేఖ గారు మాట్లాడము ఇది క్షమించదగ్గ విషయం కాదు. ఎందుకంటే ఆమె వాడిన పదజాలం ఆ విధంగా ఉంది. ఆమెకు ఆ ఉద్దేశం అనాలనే ఉద్దేశం లేకపోవచ్చు, అయినా ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపినట్టుగా తను కామెంట్ చేయడం జరిగింది. ఇప్పటికైనా కొండా సురేఖ గారు మీరు మనశ్శాంతితో రియలైజ్ అయ్యి నాగార్జున కుటుంబానికి క్షమాపణ చెప్పి మీ మీద పడ్డ మచ్చను తొలగించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. జై న్యూ ఇండియా పార్టీ, జై న్యూ ఇండియా పార్టీ.